బాధ కలిగింది. ఇచ్చాపురం నుంచి మనకి అరకు మీదుగా పాడేరు దాకా వచ్చేటప్పటికి చాలా బాధ కలిగిన అంశం, చాలా బాధ కలిగించే అంశాలు అనేకం చూశాను. ఈ 70-72 సంవత్సరాల సమయంలో స్వాతంత్ర్యం వచ్చాక ఈ రోజుకి గిరిజన గ్రామాలకు వెళ్తే గిరిజన గ్రామాలు మన అభివృద్ధికి ఒక ముడిసరుకులా వాడుకున్నారు. కానీ ఆ గిరిజన గ్రామాల్లో కేవలం వల్ల కనీసం పరిశుభ్రత కానీ కనీసం మంచినీటి సౌకర్యం, ఒక తాగు మంచినీటి సౌకర్యం లేకపోవటం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది. నేను తిరుగుతున్నప్పుడు ఇందాక ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉంటారు, ఎక్కడుంది మా తెలుగుదేశం పాలన అవినీతి అని. ఇప్పటికే వచ్చే దారిలో నేను యాక్చువల్గా నేరుగా పాడేరుకే రావాలి. వచ్చే దారిలో ఆ హుకుంపేట మండలం దగ్గర గూడ గ్రామం దగ్గర జన సైనికులు ఆపేశారు. వచ్చి ఒకసారి నువ్వు లోపలికి రానా ఏముంటో చూడంటే లోపలికి పోతే మంచినీళ్ళు ఒకటే కాదు, ఆల్రెడీ ప్రభుత్వం మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఎన్టీఆర్ సుజల పథకం సరిగ్గా నీరు రావట్లేదు, వాళ్ళు అందించట్లేదు. కానీ అక్కడ మనకున్న ఓటుగడ్డ ఒకటి చిన్న గుడ్డ, ఒక దిగుడు బావులాగా ఉంది, కరెక్ట్గా 4 అడుగులు ఓటు ఉంది అక్కడ. ఆ పక్కనే ఒక మన గ్రానైట్ క్వారీ ఒకటి ఉంది, గ్రానైట్ మైనింగ్. అది ముఖ్యమంత్రి గారు అడుగుతారు, అవినీతి ఎక్కడుందంటే మీరు 9 కోట్లు నేను ముఖ్యమంత్రి గారు వస్తే వారి కుటుంబీకులు వచ్చినా నేను చూపిస్తాను. మన గూడ గ్రామంలో మన హుకుంపేట మండలం నేను చూపిస్తాను మీకు అవినీతి ఎక్కడుంది. పర్మిషన్స్ లేకుండా మీరు తవ్వేస్తున్నారు. అక్కడ 2 రకాలుగా అవినీతి. ఒకటి, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 9 కోట్లు రాలా, పోనీ పద్ధతి ప్రకారం చేశారంటే గ్రామ సభలు పెట్టాలి. ప్రతి 2 సంవత్సరాలు గ్రామ సభలు పెట్టాలి. గ్రామ సభలు పెట్టట్లా. పోనీ ఉన్న నీళ్లు మీరు ప్రభుత్వాలకు ఇవ్వట్లా, ప్రజలకి గిరిజన గ్రామ ప్రజలకి నీళ్లు ఇస్తాం లేదు. కానీ ఉన్న ఊటగడ్డలను కూడా ఎలా కలుషితం చేస్తున్నారంటే అక్కడ బాంబులు పెట్టి పేల్చేసి ఆ అమోనియం నైట్రేట్లు ఇవన్నీ కలిపి ఒక గంట సేపు ధూళొచ్చి ఆ కలుషితమైన గాలిలో వచ్చి అక్కడ గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, మీకు తెలుసు కదా క్వారీల్లో బాంబులు పెట్టకూడదు, గిరిజన ప్రాంతాల్లో బాంబులు పెట్టకూడదు. ఒకవేళ పెడితే పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ లేవు. అలాగే మైనింగ్ శాఖ మన మట్టి చదివితే సామాన్యుడి మీద బలంగా పడతారు మైనింగ్ శాఖ. ఈరోజు మైనింగ్ శాఖ ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లా. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మా దేశంలో అవినీతి లేదంటారు. ఇంతకుమించి అవినీతి ఏం కావాలి, ఇంతకుమించి దోపిడీ ఏం కావాలి, ఇంతకుమించి దౌర్జన్యం ఏం కావాలి? ఏం మాట్లాడతారు మీరు? గిరిజన గ్రామాలని నగరాలకి ముడిసరుకుగా వాడుకోవడం తప్ప, ఇక్కడి నుంచి వచ్చే ఖనిజ సంపదని అడ్డగోలుగా దోచుకోవడం తప్ప, ఓటు బ్యాంకులా వాడుకోవడం తప్ప, నిజంగా పాప వాళ్ళు చూసి వాళ్ళు అడిగింది ఒక 4 రోజుల క్రితం ఆ బావిలో పడిన కలుషితం అంతా, బాంబుల వల్ల పేలిన అమోనియం అంతా అక్కడ పడి ఆ కలుషితం నీళ్ళలో ఒక పాస్టర్ గారు చచ్చిపోయారు. ఒక పాస్టర్ గారు చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి అర్థం కాల ఎందుకు చనిపోయాడు మా నాన్నగారు. వెళ్ళి హాస్పిటల్ తీసుకోపోయి వాళ్ళు మనకి టెస్ట్ చేస్తే కిడ్నీలు పాడైపోయిన నీళ్లు తాగడం వల్ల, ఎందుకంటే ఈ పర్టికులర్ కెమికల్ ఎక్కువ ఉంది బాడీలో, మన కిడ్నీలో తేలిందని. దానికి ఏంటంటే ఆ బాంబులు పెట్టి పేల్చిన కెమికల్స్ అన్నీ నీళ్ళలో కలిసిపోయి ధూళి పడిపోయి ఇళ్ళు పీటలు వాళ్తా ఉన్నాయి. వీళ్ళు ఇల్లు కట్టరు, నీళ్ళు ఇవ్వరు, ఉన్న ఇళ్ళని బీటలు చేసేయండి బాంబులతోటి, ఉన్న నీళ్ళనో కలుషితం చేసేయండి. అది జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అడిగితేనేమో మేము ఎక్కడ నిలబడ్డామంటారు. ఈరోజు నేను ఎందుకు బాధ ఉందంటే, నేను ఈ పాడేరు సినిమాలో రాకుండా తిరిగినవాడిని, ఈ ప్రకృతి సంపదని నేను తనివితీరా చూసుకున్నవాడిని.
ఇది నా గౌరవం మన తల్లి అడవి తల్లి మీద. అంటే మనం శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా ఒకటే వాదన. నేను చాలాసార్లు మన శ్రీకాకుళం మేధావులు, ఉత్తరాంధ్ర మేధావులు కళింగాంధ్ర దోపిడీ గురవుతుంది, దాంట్లో గిరిజన ప్రాంతాలు మరింత దోపిడీ గురవుతున్నాయని వాళ్ళు మొత్తుకుంటా ఉంటే ఒక్కళ్ళు పట్టించుకున్న పాపాన్ని ఈ రోజున స్వయంగా నేను నా కళ్ళతో నేను చూసుకుంటా వస్తున్నాను. శ్రీకాకుళం నుంచి మన పాడేరు దాకా, మన ఇక్కడ గూడ గ్రామం దాకా, ఒక్క మన అరకు ఏ ఊరికి పోయిన సమస్య, అవును ఏ ఊరికి పోయిన సమస్య. నేను అడిగేది, నేను జనసేన పార్టీ పెట్టింది కూడా అసలు దేనికంటే అసలు మేము కొత్తగా ఏం అడగట్లా. ఏ కాలుష్య నియంత్రణ మండలి ఏమున్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో అవే అమలు చేయండి. అవి చేయరు మీరు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నాకు తెలియవాడు పేరు వారి మైండ్ని చెప్తా ఉన్నారు. నేను బట్ వారు చెప్పిన దాన్ని బట్టి చెప్తా ఉన్నారు. నేను అనేది మన ప్రజలకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అదే వైసీపీ నాయకులుగా ఉండుంటే మేబీ వాళ్ళు ఏమి చేసిండే వాళ్ళేమో. ఈరోజు తెలుగుదేశంలోకి మారిపోవడం వల్ల అక్కడ యుధేచ్ఛగా గని దోపిడీ జరుగుతున్నా, బాంబులు పెరుగుతున్నా, ఇల్లు కూలుతున్నా మాట్లాడే పని లేదు. మరి దీన్ని అవినీతి కాకుండా ఏమంటారు మరి ముఖ్యమంత్రి గారి భాషలో? మరి ఆయనకున్న అవినీతికి ఉన్న డెఫినేషన్ ఏంటో, దానికి వివరణ ఏంటో నాకు అర్థం కావట్లా. అలాగే నేను ఎందుకు వచ్చానంటే, నేను అందరిలాగా దిగజారుడుగా కూర్చోబెట్టి నేను ఓట్లు అడగడానికి రాలేదు. నేను నా బాధని ఎన్నికలకు ఒకసారి వచ్చి వెళ్ళిపోయేటట్టయితే నేను రాజకీయాల్లోకి రాలా. సామాజిక రాజకీయ చైతన్యం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, అంతేగాని సరదాగా రాలేదు రాజకీయాల్లో. ఉత్తరాంధ్ర అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. మన్యం ప్రాంతం గిరిజన గ్రామాలని ఒక్కొక్క తల్లిని కలుస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఏమవుతాయా మాకు? గ్రామాలు తిరిగాను. ఇప్పుడు గూడ గ్రామం ఎట్టిపోయినా మాకు ఏమవుతుంది, ప్రభుత్వాలు నీళ్ళు ఇస్తాం లేదు, ఏమవుతుంది, కనీసం మాకు ఉన్న నీళ్ళను కూడా ధ్వంసం చేయొద్దని చెప్పండి అంటే మరి ఇంత మించి బాధాకరమైన విషయం ఏముంది? నాకేమనిపిస్తుందా అంటే, ఈ రోజున ఎటు చూసినా యువతకి అవకాశాలు లేవు. ఏదైనా మాట్లాడితే యువత తప్పుదోవ పెడుతుంది. బయట పేపర్లు ఏమొస్తుంది, పాడేరు యువత, అరకు యువత ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టి గంజాయిలకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రచారం. నేనేమంటానంటే, ఒకవేళ అలాంటి పరిస్థితులే ఎందుకు వచ్చినా వస్తుంది మీరు ఆలోచించండి. మీరు 85,000 మంది పాలిటెక్నిక్ చదివిన కానీ డిగ్రీ చదివిన కానీ విద్యార్థులు ఉన్నారు. మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించరు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తుందా, బలంగా పనిచేస్తుందా చెప్పండి మీకు. ఏ ఊరికి పోయినా ఇప్పుడు ఇందాక ఈ అబ్బాయిని ఒక అబ్బాయిని రమ్మన్నా, నేను ఇంటర్నేషనల్ ఇక్కడ ఏ ఊరికి పోయి మలేషియా శ్రీలంకకి వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మెడల్ సాధించిన వ్యక్తి ఐటీడీఏకి వెళ్ళి నాకు మన నెక్స్ట్ కాంపిటీషన్ దప్పివ్వండి ఇవ్వాల్సిన బాధ్యత ఐటీడీఏకి ఉంది. ఒక గిరిజన యువకుడు, ప్రతిభ ఉన్న యువకుడిని వాళ్ళు ఏం పట్టించుకోవాలి. మరి ఏం చేస్తాడు? తను కోపంతో ఏం చేస్తాడు? ఎటు వెళ్తాడు? ఇలా ఇది తను ఒక్కడి కాదు, ప్రతి ఒక్కర యువతలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆవేదన. నేను చదువుకున్నానన్నా, నాకేం ఉద్యోగం లేదు, నాకు ఏం చేయమంటే చెప్పంటే మరి కడుపు మండి ఏం చేస్తారు? ఒకవైపు ఏమో వీళ్ళ పిల్లలకి 4-5 కోట్లు ఖరీచేసే కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ వ్యాపారాలు చేశారు మీరు? ఏం సంపాదించారు మీరు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? నేను ఉదాహరణకు ఒక సినిమా చేస్తే అది 100 కోట్ల బడ్జెట్ నేను ఎప్పుడు చూడండి. ఒక 100 కోట్ల సినిమా వ్యాపారం చేస్తే మేము కనీసం రోజుకి 350 మందికి అన్నం పెడతాం, దానికి శాలరీలు ఇస్తాం, రెమ్యునరేషన్ ఇస్తాం. ఒక సినిమా 100 కోట్లకి. మరి రాత్రికి రాత్రి వీళ్ళకి వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు. ఎలా వస్తాయో కూడా చెప్తా. ఉదాహరణకి మన పాడేరు నుంచో, మన గూడ గ్రామం నుంచో ఎలా తీసుకెళ్తారు? 9 కోట్లు రావాలి మన ఖజానాకి, రాష్ట్ర ఖజానాకి 9 కోట్ల ఆదాయం రావాలి.
మరి ఎవరికి పోయినా, ఎవడి పాకెట్లో పోయినా, ఎవడి జేబుల్లోకి పోయినా, ఎవడప్పు సొమ్ము ఇది, ఎవడప్పు సొమ్ము ఇది? వీళ్ళు కష్టపడ్డారా వీళ్ళు? మళ్ళీ వీళ్ళ మన డబ్బులు తీసుకొని మళ్ళీ వీళ్ళ మనకు ఓట్లు వేసి మళ్ళీ మీరు చేయండి అంటారు. మళ్ళీ వీళ్ళకి బానిసల్లా బతకాలి. పాడు ఒక 500 రూపాయలకి, 1000 రూపాయలకి, 1500కి వీళ్ళ బానిసల్లా బతకాలి వీళ్ళకి. నేను ఎందుకు వచ్చానంటే మీకు, నాకు మీరు ఓట్లు వేసినా వేయకపోయినా నేనుంది ఈ సమాజం కోసం, ఈ దోపిడీని అరికట్టడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. కడుపు మండి 10 మందికి పట్టుమని ఉద్యోగాలు ఇవ్వరు వీళ్ళు, ట్యాక్సులు కట్టరు, కానీ వీళ్ళకి ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, ఇళ్ళు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు చూపి ఒకసారి చూడండి, గూడ గ్రామానికి వచ్చి మీరు చేస్తున్న అవినీతి కానీ దోపిడీ కానీ రాష్ట్రానికి రావాల్సిన 9 కోట్ల రూపాయలు. మీరు ఒక్క చోటకి వెళ్తే, ఇప్పుడు నేను మన అటు సైడ్ అంతా గ్రామాల్లో పోయాను, మన అరకు వ్యాలీ దగ్గర ఏ గ్రామంకి పోయినా లోపలికి పోయి 7 కిలో రోడ్డు మీద ఒకసారి మా లోపలికి రా అంటే రోడ్లు లేవు. ఇక్కడేమో మన గ్రామాలకి రోడ్లు లేవు ఇక్కడ. కానీ ముఖ్యమంత్రి గారు మన చిత్తూరుకు పోతే వాళ్ళ పంచాయతీ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు నాకు, పంచాయతీ శాఖను వాడుకుని వాళ్ళ హెరిటేజ్ శాఖ లోపలికి మడుగు రోడ్లు వేయించుకుంటా ఉన్నారు ఇక్కడ. ఇది జరిగేది అక్కడ. నేనేమంటాను, మనందరూ కష్టపడుతున్నాం, మనందరి శ్రమశక్తి, మనందరి ఉమ్మడి శ్రమ, మనందరి ఉమ్మడి స్వేద బిందువులు కష్టంతో వీళ్ళు మేడలు మిద్దెలు అధికారులు అయితే మన నెత్తినెక్కి తొక్కుతున్నారు. కానీ మనకు కావాల్సిన కనీస సదుపాయం తాగడానికి ఒక శుభ్రమైన నీళ్లు, ఆరోగ్యకర నీళ్లు ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రభుత్వాలు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళు చెప్తారు 4 దశాబ్దాల అనుభవం, 4 దశాబ్దాల అనుభవం అని. మీ 4 దశాబ్దాల అనుభవం ఏం చేసిందంటే, కనీసం ఈ రోజుకి మట్టి గుంటలో నీళ్లు తాగించి జబ్బులు, మలేరియా జబ్బులు, యాంథ్రాక్స్ వీటిని పడాల్సి వస్తుంది. ఎంత ఐటీడీఏ డబ్బులు ఉన్నాయి. ఏ గిరిజన దానితో బాక్సైట్ మైనింగ్ అంటారు. బాక్సైట్ మైనింగ్ దోపిడీ చూస్తా ఉంటే కడుపు తరుకు. ఈ రోజున మనకి ఒక చిన్న క్వారీకి ఎంత ఉంటే బయట ఏం చెప్తారు, మా అరకు సుందరాల లోయ, అది కాశ్మీర్ లోయ మాకు. మరి అలాంటి కాశ్మీర్ లోయ మీరు దగా చేసేస్తారా మీరు? నిజంగా ఇక్కడ యువతకి ఉద్యోగాలు కావాలి, ఇది గొప్ప టూరిస్ట్ సెంటర్ కావాలంటే మీరు ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. కాశ్మీర్లా తయారవుద్ది ఇక్కడ. కాశ్మీర్కి ఉత్తర భారతానికి వెళ్ళక్కర్లా, మన ఉత్తర భారతానికి పారిపోక్కర్లేదు ఎక్కడో కాశ్మీర్ చూడడానికి. మన కాశ్మీర్ ఉంది, మనకి పండ్ల తోటలను పెట్టండి. మన గిరిజనుల్ని, అంటే గిరిజనులు ఎంతసేపు వెట్టి చాకరీ చేసేవాళ్ళైనా గిరిజనులు, వారికి ఎంటర్ప్రినర్షిప్ వద్దా, వాళ్ళలో చిన్న వ్యాపారం చేసుకునే సత్తా వద్దా? లేదు. వాళ్ళని ఎప్పుడు వెట్టి చాకరీ చేయించండి వాళ్ళ చేత. వాళ్ళ భూములు దోచేయండి, వాళ్ళని నిలువు దోపిడీ చేయండి. కానీ వాళ్ళకి మటుకు కనీసం వాళ్ళకి ఈ రోజుకి చెప్తా ఉన్నారు, మాకు ఎప్పుడు భూములు వెళ్ళిపోతాయో తెలీదు. వాడికి కొత్తగా కేంద్రం 2018 కొత్త భూసేకరణ చట్టం ఒకటి పెట్టిందంటే మన అటవీ దీని గురించి హక్కులు తీసేయడానికి. చాలా బాధ కలిగించే విషయం. దీని గురించి ఒక్కరు మాట్లాడుతారు, చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా? నేను మాట్లాడుతున్నా. ఈ సందర్భంలో చెప్తున్నాను, మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, నేను ఒకవేళ మనకి దోపిడీ చేసే విధానాలు వస్తే నేను మీ పాటు ఇక్కడ నేను ఉద్యమాలు చేయడానికి నిజంగా సిద్ధపడే వచ్చాను. అంటే మీరు నాకు బాధ కలిగించేదంటే, ప్రకృతిని ఇంత విధ్వంసం చేయాలా? ఒక పద్ధతి పాడు లేకుండా ఖనిజాలను వెనక్కి తీసేస్తారా? అంటే మీరు కనీసం కాలుష్య నియంత్రణ మండలి రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎలా చేయాలని, అది ఎవరు పాటించరు, ఎవరు పట్టించుకోరు. మరి అడిగే ఎవరు? ఒకళ్ళు అడుగుతారు, పోనీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు, ఈ దోపిడీని వాళ్ళు అడగరు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి తెలుగుదేశంకి వెళ్ళిపోతే మరి ఎవరు ఆపుతారు? ఎవరు ఆపుతారు? ప్రజల్లో అడగాలి, జనం అడగాలి. ఆ జనం నుంచి పుట్టిందే జనసేన. అందుకే జనసేన బలంగా ప్రజల తరఫున గలవెత్తులు పోరాటం చేస్తుంది ఈ రోజు. అలాగే ఎక్కడికి పోయినా ఎన్టీఆర్ సుజల పథకం లేదు. ఎన్టీఆర్ సుజల పథకం
ముఖ్యమంత్రి గారు దత్త తీసుకున్న గ్రామంలోనే పనిచేయట్లేదు, మన అరకులో దత్త తీసుకున్న గ్రామంలో పనిచేయట్లేదు. ఒకవైపు ఎక్కడికి వెళ్ళినా బాత్రూములు కట్టించాం అంటున్నారు, ఇది స్వచ్ఛ భారత్ అని చెప్పి. స్వచ్ఛ భారత్ వాళ్ళ ఇళ్ళకి తప్ప ఉందా స్వచ్ఛ భారత్? భారతదేశం మన పాడేరులో ఉందా స్వచ్ఛ భారత్? మన అరకులో ఉందా స్వచ్ఛ భారత్? ఎందుకు లేదంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, నేను మొత్తం అన్ని మన అక్కడ వరియా మాట్లాడే గ్రామాలకు పోతే వాళ్ళు అంటున్నారు, మాకు ఒక బాత్రూమ్ కట్టాలంటే ముందు ఇంకుడు కొంత తీయమని ఒక 1000 రూపాయలు వాళ్ళు పెట్టుకోవాలండి ఫస్ట్. అది కూడా ఇవ్వట్లేదా? అది వాళ్ళు చేయమంటారు. చేసిన తర్వాత ఈ రోజుకి 10% కూడా కట్టలేదు. 10% కూడా అలా కూడా మహా కట్టుంటే వాళ్ళు 5 నుంచి 7% కట్టారు. అదే వాళ్ళు చెప్పి ఏ గ్రామానికి పో, శ్రీకాకుళం విజయనగరం దాకా మన అరకు పాడేరు ఏ గ్రామానికి సమస్య ఈ చెప్పే బాత్రూమ్ అట్లా. ఆఖరికి మీరు ప్రజలకి ఆడవారికి మీకు వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి దాన్ని కూడా మీరు దోపిడీ చేసిన మించిన సిగ్గుచేటు ఈ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలకు ఉందా? నాకు నిజంగా చీ అని అనిపిస్తుంది. నాకు ఇలా చూస్తాను. సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. బాత్రూములు సగటు మనిషి కనీసం నాగరికత వచ్చాక కనీసం సగటు మనిషి తాలూకు ఆత్మగౌరవాన్ని కాపాడే స్థితిని కూడా మీరు దాంట్లో కూడా డబ్బులు చూస్తున్నారంటే ఇంత మించిన దిగజారుడు దానం, సిగ్గుమాలిన పనులు ఇంకా మీకు ఎంత దిగజారాల మనిషి అంత దిగజారిపోయారు వీళ్ళు. అలాగే మీకు మా వెళ్తే ఇటు సైడు బాక్సైట్ మైన్స్ గురించి వెళ్తుంటే పాపం చక్కటి గ్రామాలు, చుట్టుపక్కల కొండలు. ఇదే బాక్సైట్ మైన్ ఏ అమెరికాలో ఉంటే వాళ్ళు తవ్వకడానికి 100 ఇది పెడతారు, 100 అడ్డంకులు. ఇప్పుడు గ్రాండ్ క్యానియన్ ఉంది అమెరికాలో, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. దాని కింద తవ్వితే కూడా ఏదో మెటల్ దొరుకుతుంది, ఏదో ఖనిజం దొరుకుద్ది. అది మన సంపద. ఈ రోజున అరకు కొండలు, అరకు పర్వతాలు, అరకు అడవి మన సంపద. ఇది మన బొర్రా కేవ్స్ మన సంపద కదా బొర్రా కేవ్స్. ఇప్పుడు అక్కడ 3 కొండలు తవ్వేసి, ఎర్రకొండ ఇవన్నీ తవ్వేసి 3 కొండలు అక్కడి నుంచి మొత్తం వాటర్ నిల్వ చేసే కొండల మధ్యలో ఉండే నిల్వ చేసే పరిస్థితులు కూడా లేకుండా మొత్తం తవ్వేసి ఆ అల్యూమినియం తవ్వితే దాని నుంచి ఒక పట్ల విష పదార్థం వస్తుంది. అక్కడి నుంచి అది నీటిలో జారిపోయి ఉన్నది అంటే ధ్వంసం చేయడానికి గిరిజన గ్రామాలను, గిరిజన నియోజకవర్గాల్ని ధ్వంసం చేయడానికి ప్రభుత్వాలు పథకాలు రచిస్తూ ఉన్నారు. నేనేమంటానంటే మీరు దీనికి ముఖ్యమంత్రి గారు 2050కి 2050కి ఒక విజన్ ఉందన్నారు. రాష్ట్రం ఎలా ఉండాలి నేను చెప్తున్నాను. మీకున్న విజన్ ప్రకారం 2050 విజన్ ప్రకారం మన్యం ప్రాంతం ధ్వంసం అయిపోద్ది, పాడేరు ధ్వంసం అయిపోద్ది, అరకులో ధ్వంసం అయిపోద్ది మీ విజన్ ప్రకారం అయితే. నేను కోరుకునేది కూడా ఏంటంటే మీరు 2050లో అరకుకి ఏం చేస్తారో చెప్పండి. అరకు ఇంత సుందరంగా ఉండాలి, ఇంకా కొండలు ధ్వంసం చేసేయకండి. వారికి పోడు భూములకి మీరు ఏం చేయగలరో చెప్పండి. కనీసం ఉన్న భూముల్ని ఎవరు బయట వాళ్ళు వచ్చి, బయట ఎవరు సంబంధం లేని వాళ్ళు వచ్చి లాక్కోకుండా చూడండి గిరిజన ప్రాంతాల భూముల్ని.